ఇరాన్పై అమెరికా ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? దాడి చేయబోతోందా? లేదా దౌత్యంతో చర్చలతో ఇరాన్తో శాంతి కుదుర్చుకోబోతోందా? ఇలాంటి చర్చలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ ఏ క్షణమైనా ఇరాన్ పైన అటాక్ జరిగే అవకాశం ఉందేమో అని చెప్పి కొంతమంది ప్రకటిస్తున్నారనమాట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు కావచ్చు, వెస్ట్ ఏషియా గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైన్యం యొక్క కదలికలు కావచ్చు, మనం గమనిస్తే కనుక ఇరాన్ పైన ఎప్పుడైనా అమెరికా సడన్గా కూడా అటాక్ చేసే అవకాశం ఉందని అర్థమవుతుందన్నమాట. ఇరాన్ దేశంలో గత కొన్ని వారాల నుంచి అల్లర్లు చెలరేగుతున్నాయి. దాదాపు 5-6 వేల మంది మరణించారని అంచనాలు వస్తున్నాయి అన్నమాట. ఈ టైంలో ఇరాన్ దేశంలో ఆర్థికపరమైన కష్టాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ కూడా స్థాయి దాటిపోయిందనమాట. ఇరాన్ దగ్గర డబ్బులు లేవు. అంతేకాదు ఇరాన్ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ కూడా లేవు. ఇరాన్ పైన శాంక్షన్స్ విధించడంతో ఇరాన్ ఆయిల్ కూడా చాలా దేశాలు కొనుక్కోవట్లేదు అనమాట. ఈ టైంలో ఇరాన్ చాలా కష్టాలు ఉంది. ఇదో పక్కనుంటే ఇరాన్లో ఉన్న కన్జర్వేటివ్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పెట్టే రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, వాళ్ళ లాస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ మహిళలకు కానీ చాలా మందికి నచ్చట్లేదు. అందరూ వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు, మాకు ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పి. అదేవిధంగా ఇరాన్కి సంబంధించి 1979 సంవత్సరానికి, అంటే అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ రావడానికి ముందున్న పెహ్లవీ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వారసులు కూడా బయట నుంచి ఇరాన్లో ఇప్పుడు గొడవలు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా 1979 ముందు ఇరాన్లో అమెరికాకి చాలా క్లోజ్గా ఉంటాం. ఇరాన్ వెస్ట్రన్ స్టైల్ ఉంటాం, వెస్ట్రన్ క్లోతింగ్ అలౌ చేయటం, అదేవిధంగా మహిళలకు విపరీతమైన స్వేచ్ఛ ఉంటూ ఉండేదన్నమాట. కానీ 1979 తర్వాత ఇరాన్లో కన్జర్వేటివ్ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం ఖమేనీ ప్రభుత్వం చాలా కన్జర్వేటివ్గా వ్యవహరిస్తుందని చెప్పి అక్కడ ప్రజలు వాపోతున్నారనమాట. ఈ టైంలో ఇరాన్ దేశంలో ఒక పెద్ద విప్లవమే పొంచి ఉందని చెప్పి అక్కడ ప్రజలు అంటున్నారనమాట. కానీ ప్రభుత్వం మాత్రం అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టులు స్టార్ట్ అవగానే ప్రభుత్వం కూడా అక్కడ ప్రో గవర్నమెంట్ ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తుందన్నమాట. అంటే ప్రభుత్వ వ్యతిరేక ప్రొటెస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ అందరు రోడ్ల మీదకి వచ్చి, ప్రభుత్వ అధికారులు, లీడర్స్ అందరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా గవర్నమెంట్ బాగుందని చెప్పి వాళ్ళు కూడా ప్రొటెస్టులు స్టార్ట్ చేశారనమాట. అండ్ ఎవరైతే ప్రొటెస్టులు చేస్తారో వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తున్నారు, వాళ్ళపైన ఉక్కుపాదంతో తొక్కేస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ప్రొటెస్టర్స్ని ఆపేస్తున్నారో ఇలా జరిగితే కనుక ఇరాన్ పైన దాడి తప్పదు, ఇరాన్ని దారికి తీసుకురాక తప్పదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం, వెనుజులా అధ్యక్షుని అమెరికా ఎత్తుకుపోయింది. గ్రీన్లాండ్ నాదే, నేను ఏ క్షణమైన గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తానని చెప్తుంది. ఇదే టైంలో వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో కూడా ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాకి కంట్లో నలిసే కాబట్టి ఇరాన్ని దారికి తీసుకురావాలని, కంట్రోల్లో పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. అయితే ఇదంతా ఎంతవరకు రైటు? ప్రపంచంలో సోవరీన్ స్టేట్ సిస్టమ్ ఉందన్నమాట. ప్రతి దేశం సార్వభౌమ దేశం. ఒక సార్వభౌమ దేశం మరో సార్వభౌమ దేశాన్ని అటాక్ చేయొచ్చా? ఆ లీడర్ని ఎత్తుకుపోవచ్చా? ఇలా జరగవచ్చా? అంటే ఇన్ఫ్యాక్ట్ చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ప్రపంచ పటంలో సార్వభౌమ దేశం అనమాట. ఇక్కడ చూస్తే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఆ సార్వభౌమత్వాన్ని కాపాడాలన్నమాట. అంతేకాదు సోవరీన్ ఈక్వాలిటీని కూడా కాపాడాలి. కానీ పెద్ద దేశం ఏ దేశం పైన దాడి చేసి ఎవరైనా ఎత్తుకుపోవచ్చా? ఇలా జరిగితే ప్రపంచంలో అరాచకం కాదా? దీని ఇంటర్నేషనల్ అనార్కీ అంటారా అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.